ఒకప్పుడు భూలోకాన్ని అధికారం చేయడం ప్రారంభించాడు అసురుల రాజు బలిచక్రవర్తి. అతను ధర్మ మార్గంలో ఉండినా అతని గర్వం దేవతలకు భయాన్ని కలిగించింది. విష్ణువు చిన్న వామన బ్రాహ్మణుడిగా అవతరించాడు. దీనినే వామనవతారం అంటారు. చిన్న రూపం, చిన్న అడుగులు, చిన్న మాటలతో ఈ వామనవతారం పుట్టింది. ఆ వామనుడు ఒకరోజు బలిచక్రవర్తి వద్దకు వెళ్ళి, ఓ రాజా, నాకు 3 అడుగులు ఇవ్వగలవా అని అడిగాడు. అహంకారంతో ఉన్నటువంటి బలిచక్రవర్తి, నేను 3 అడుగులు నీకు ఇవ్వలేకపోతానా, తీసుకో అని మాటవిస్తాడు. తదుపరి వామనుడు చిన్న బాలుడిని రూపంలో ఉన్నటువంటి అతను ఒక పెద్ద ఆకారంలోనికి మారతాడు. 1 అడుగు భూమి మీద, 1 అడుగు ఆకాశంలో పెడతాడు. 3వ అడుగు నేను ఎక్కడ పెట్టాలి బలిచక్రవర్తి అని అడగగా, నా నెత్తి మీద పెట్టు నీ 3వ అడుగు అని చెబుతాడు. ఆ విధంగా వామనుడు తన 3వ అడుగుని బలిచక్రవర్తి నెత్తి మీద పెట్టి పాతాళానికి తొక్కేస్తాడు. ఈ విధంగా వామనుడు 3వ అడుగుతో గర్వాన్ని అణిచి ధర్మాన్ని నిలబెడతాడు. దీనినే వామన అవతారం అంటారు. తరువాతి అవతారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. జై హింద్.